హలో అందరూ నమస్కారం అండి. అయితే ఈరోజు మనం చేయబోతున్నాము చంచం. ముంబైలో దీన్ని చంచం అంటారు, అక్కడ మన దగ్గర ఏమంటారో ప్లీజ్ నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. అయితే చంచం చేయడానికి వెళ్దామా, రండి నాతో. సో చూడండి, ఫస్ట్ పాలను ఇక్కడ నేను వేడి చేసుకుని అందులో వెనిగర్ వేసుకొని దాన్ని బ్రేక్ చేసుకున్నాను. బ్రేక్ అంటే పగలగొట్టుకున్నాను పాలను. ఓకే, నా తెలుగు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత చూడండి, దానిని ఒక క్లాత్లో తీసుకొని మొత్తం నీళ్ళను తీసేసామన్నమాట. పిండి మొత్తం నీళ్ళను తీసి ఇది పిండిలా ముద్దలా చేసుకున్నాం. ఇప్పుడు అందులో వెనిగర్ కలిపాము కాబట్టి అందులో స్మెల్ వస్తుంది. అందుకే మళ్ళీ ఒక మంచి నీళ్ళతో కడుక్కొని ఇదిగోండి మళ్ళీ ఇలా మొత్తం నీళ్ళను స్క్వీజ్ చేసుకోవాలి, పిండి అలా 30 minutes ఈ పొట్లం ఉంటుంది కదా దాన్ని హ్యాంగింగ్ చేసుకోవాలి, అంటే వేలాడ తీసుకోవాలి. అయితే అంత వాటర్ పోయిన తర్వాత ఆఫ్టర్ 30 minutes చూడండి, ఆ ముద్ద ఉంది కదా దాన్ని మొత్తం మెత్తగా ఇదిగోండి ఇలా మ్యాష్ చేసుకోవాలి మంచిగా. ఓకే, ఆ తర్వాత అందులో వేయాలి 1 tablespoon కార్న్ఫ్లోర్, ఎందుకంటే ఇది బైండింగ్ కోసం అనమాట. వేసి మంచిగా మీరు మిక్స్ చేసుకోండి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత అందులో యాడ్ చేయండి కలర్స్. ఇక మీకు ఇష్టమైన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ అయితే ఆరెంజ్, గ్రీన్ అయితే గ్రీన్, దట్ ఈస్ టోటలీ యువర్ ఆప్షన్. ఓకే, ఆ తర్వాత దానిని ఇదిగోండి ఇలా ఓవెల్ షేప్లో, అంటే సిలిండర్ ఆకారంలో దాన్ని చేసుకోవాలి. చంచం ఈ షేప్లో ఉంటేనే ఎందుకో ఏమో ఈ షేప్లో ఉంటేనే చాలా బాగనిపిస్తుంది. అదర్వైజ్ మీ ఇష్టం, మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత 4 cups వాటర్ తీసుకొని చూడండి అందులో 2 cups షుగర్ వేసుకొని ఇలాచీ వేసుకోండి అనమాట. వేసి దాన్ని మంచిగా కలిపి అది బాయిల్ అవుతున్నప్పుడు మనం చేసుకున్న ఈ సిలిండర్ షేప్స్ ఉంటాయి కదండి, దాన్ని వేసుకొని మూత పెట్టి దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. అవి డబల్ అవుతాయి అనమాట బాయిల్ అయిన తర్వాత. ఓకే, ఈ సిరప్లో ఆ తర్వాత ఇప్పుడు దాని లోపల మనము పేస్ట్ చేస్తాం కదా, అది చాలా బాగుంటుంది. అది ఫస్ట్ ఏం చేయాలంటే వెన్న వేసుకోవాలి. వెన్న అంటే బటర్ వేసుకొని మిల్క్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సాఫ్రాన్, దాన్ని పాలలో కొంచెం కలిపి ఇదిగోండి ఇలా చేసుకొని దాన్ని మంచిగా పేస్ట్లా వచ్చే వరకు నీళ్లు కలపొద్దు, పాలతోనే చేసుకోవాలి. ఆ తర్వాత అందులో యాడ్ చేయాలి 1/4 cup ఆఫ్ షుగర్. ఓకే, వేసుకొని ఇదిగోండి ఈ ఏమంటారు ఈ చక్కదనం వచ్చే వరకు దాన్ని చేసుకోవాలి. కొంచెం తెలుగు అర్థం చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఇదిగోండి ఆ సిలిండర్ షేప్స్ ఉన్నాయి కదా, అందులో ఈ పేస్ట్ను ఇలా చేసేసి ఇక అన్నీ ఒత్తుకోండి లోపల బాగా. ఓకే, చేసిన తర్వాత ఇదిగోండి దానిపైన గార్నిష్ కోసం ఒక చెర్రీ పెట్టుకుంటే మన ఎంతో టేస్టీ చంచం స్వీట్ రెడీ అనమాట. తినండి, తినిపియండి, ఆనందంగా ఉండండి. అండ్ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరేనా? మరి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం